హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మాకు వీకెండ్ అనమాట. సండే మేము మార్కెట్కి వెళ్ళాలనుకున్నాము. సో అందుకని మీకు కూడా చూపిద్దాము మార్కెట్ ఎలా ఉండిద్ది మాకు ఇక్కడ పర్త్లో అనేది చూపించడానికి వీడియో చేస్తున్నాను. ఈ మార్కెట్ వచ్చేసరికి మనకి క్యాన్యువేల్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ ఇద్దరికి వచ్చేసరికి మాకు $5 టికెట్, లోపలికి ఎంట్రీ టికెట్ అనేది ఉందన్నమాట. అండ్ లోపలికి వచ్చేసరికి ఇవన్నీ మనకి ఇక్కడ చాలా ఉంటాయి ఐటమ్స్. ఓన్లీ మార్కెట్ అంటే వెజిటబుల్స్ మాత్రమే కాదు, జ్యువెలరీ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా జ్యువెలరీ అనమాట. మనకి అక్కడ మెన్షన్ చేశారు చూడండి, $20 అని, $59 అని, ఇవన్నీ. సో నాకు ఆ ఇయర్ రింగ్స్ నచ్చినాయి అనమాట. అదే చెప్తున్నాను మా హస్బెండ్కి, ఆ ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, కొందామా అని చెప్పి. ఇదంతా ఇలానే బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది చూడడం, ఇక్కడ ఈ మార్కెట్కి రావడం. ఇక్కడ మనకి కార్టియర్ ఇన్స్పైర్డ్ బ్రేస్లెట్స్ ఉంటాయి కదా, అలానే రింగ్స్ ఉన్నాయన్నమాట సేమ్ మోడల్లో. అదే చూస్తున్నాను నేను, షాక్ అయ్యి. ఇదంతా వచ్చేసరికి క్రోషే అనమాట మనకి. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసరికి కూడా కొంచెం డిఫరెంట్ మెటీరియల్వి, మనకి సేమ్ ఒరిజినల్ దొరుకుతాయి కదా, సో అలాంటివి నాకు తెలిసి ఫస్ట్ కాపీస్ అయి ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ టొమాటోస్ వచ్చేసరికి చాలా టైప్స్ ఉంటాయి టొమాటోస్. అండ్ నేను ఈ మార్కెట్లో కొన్ని కొత్త వెరైటీస్ కూడా చూశాను. యూజువల్లీ మనము కోల్స్ పర్షడ్లో మనం ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఇన్ని వెరైటీస్ అయితే ఉండవు, బట్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసరికి కివీ ఫ్రూట్, నెక్స్ట్ ఇవి వచ్చేసరికి రాస్బెర్రీస్, నెక్స్ట్ బ్రాకలీ ఉంది. అన్ని ప్రైసెస్ వచ్చేసరికి మనకి కింద మెన్షన్ చేశారు మీరు చూసినట్టయితే. ఇవి వచ్చేసరికి యాపిల్స్, పైనాపిల్స్ ఉన్నాయి. యాపిల్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి ఆస్ట్రేలియాలో. చాలా మనకి షేప్ అనేది డిఫరెంట్ ఉంటుంది, సైజ్ డిఫరెంట్ ఉంటుంది. ఇవి వాటర్ మెలన్స్. ఇక్కడ వాటర్ మెలన్స్ 365 డేస్ దొరుకుతాయి మాకు. నెక్స్ట్ వచ్చేసరికి వేరే వెజిటబుల్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇవన్నీ మనము సూప్స్లో, సాలడ్స్లో యూస్ చేసే టైప్స్ చాలా ఉంటాయి. ఇవి ఇంకా కొత్త చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మనకి చైనీస్ వాళ్ళు సూప్స్లో యూస్ చేసేవి అవన్నీ ఉంటాయి. కొన్ని అయితే నేమ్స్ కూడా నాకు తెలీదు, కొన్ని నేను యూస్ చేస్తాను. సో అవన్నీ ఉన్నాయి, మీకు అదే చూపిస్తున్నాను. అన్నీ సేమ్గా ఉంటాయి, బట్ ఇవి చాలా డిఫరెంట్ మనకి ఇక్కడ. కొంచెం మనలాగే ఉంటాయి అన్నమాట లీఫీ వెజిటబుల్స్. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ ఉన్నాయి మనకి. ఇవి కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవంతగా మనకి స్పైసీగా ఉండవు, కారం ఉండదన్నమాట. ఇవన్నీ మైల్డ్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి క్యాప్సికమ్స్, నెక్స్ట్ ఆనియన్స్ ఉన్నాయి, రాడిష్ ఉంది. ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ చిల్లీస్ అనమాట, క్యాప్సికమ్ స్టైల్లోవి. ఇవి చూసారా మనకి ఎగ్ ప్లాంట్ ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. ఎగ్ ప్లాంట్లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి, వంకాయలో కూడా. ఇవి వచ్చేసరికి మనకి బీరకాయలు, అదే చూస్తున్నాను నేను. మాకు యూజువల్గా దొరకవన్నమాట ఇవి కోస్లో స్పెషల్లో. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి పొటాటోస్. ఇలా పొటాటోస్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ పొటాటోస్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ. పొటాటోస్ చాలా బాగుంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ఇవి గ్రీన్ చిల్లీస్, మళ్ళీ ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి చూసారా, ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఎగ్స్ అనమాట. మేము ఎగ్స్ అయితే ఇక్కడ ఏం పర్చేస్ చేయము, మేము ఎప్పుడు కాస్కోలో పర్చేస్ చేస్తాం ఎగ్స్. ఇవి నెక్స్ట్ బీట్రూట్స్, నెక్స్ట్ ఇవి కాకరకాయ, ఇవి వచ్చేసరికి చామదుంప అనుకుంటాను. నెక్స్ట్ మనకి బీన్స్ ఉన్నాయి చూడండి. బీన్స్లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. క్యూకంబర్ ఉంది. మళ్ళీ మనకి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పొటాటోస్ చూసారా, ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి మనకి. ఇందులో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కివీ ఉంది మనకి. నెక్స్ట్ కివీ ఫ్రూట్స్, గ్రేప్స్ ఇవి. ఇవి వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ టొమాటోస్. నేను స్టార్టింగ్లో వేరే డిఫరెంట్ టైప్ చూపించా కదా, ఇవి ఇంకొక టైప్ అనమాట. ఇలా పొటాటోస్, టొమాటోస్ ఇవైతే మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఇవి చూసారా చెర్రీ టొమాటోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి చింతకాయలు కూడా ఉన్నాయి చూడండి. నేను చూసి షాక్ అయ్యాను అనమాట, చింతకాయలు ఉన్నాయి ఏంటి ఇక్కడ అని చెప్పి. అదే డిస్కస్ చేస్తున్నాము నేను మా హస్బెండ్. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కొనాలంటే, బట్ ఇక్కడ పండిస్తారని చెప్పి మేము అనుకోలేదు. ఇవి చూసారా, ఇవి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వంకాయలు ఇవి. నెక్స్ట్ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ టొమాటోస్. ఇక్కడ అలా షేప్స్ అండ్ సైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి మనకి. స్ట్రాబెర్రీస్ కూడా ప్రైస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి కంపేర్ చేస్తే. మార్కెట్లో తక్కువ అంటారు కానీ నాకు తక్కువ అని ఏం అనిపించలేదు. ఎస్, బట్ ఫ్రెష్ మనకి ప్రొడ్యూస్ దొరుకుతుంది కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి పేర్స్, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్. అండ్ నెక్స్ట్ ఇవి ఇంకొక టైప్ ఆఫ్ టమాటోస్. ఆనియన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకేసారి బల్క్లో తీసుకోవాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక టైప్ ఆఫ్ పొటాటోస్. ఇవి ప్యాక్ చేసి ఉన్నాయి మనకి, సేమ్ కోల్స్లో ఎలా ప్యాక్ చేసి ఉంటుందో అలా ఉందన్నమాట.
అండ్ ఇవి వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ యాపిల్స్. ఇవి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. కలర్ డిఫరెన్స్ ఉంది మనకి ఇక్కడ. చూసారా మనకి యెల్లో కొంచెం మిక్సింగ్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి రాడిష్, స్వీట్ పొటాటో ఉంది. స్వీట్ పొటాటో కూడా చాలా పెద్దగా ఉంటాయి అండ్ కొంచెం చప్పగా ఉంటాయి ఇక్కడ స్వీట్ పొటాటోస్. నేను ఆల్రెడీ ట్రై చేశాను. అండ్ ఇవి వచ్చేసరికి మనకి బీరకాయలు. ఇది వచ్చేసరికి బీరకాయ అనమాట మనకి. నేను స్టార్టింగ్లో చూపించింది, సారీ నేను బీరకాయ అని చెప్పినట్టున్నాను, అది సొరకాయ మనకి పెద్దగా ఉంది గ్రీన్ కలర్ది, అవి సొరకాయలు. నెక్స్ట్ మనకి ఆరెంజెస్ ఉన్నాయన్నమాట ఫ్రూట్స్లో. ఇక్కడ ఈ ఆరెంజెస్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్. మరీ పుల్లగా ఏమి ఉండవు, పులుపు ప్లస్ స్వీట్ మిక్సింగ్ లాగా ఉంటుంది. మనకి జ్యూస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఇవి వచ్చేసరికి మనకి మ్యాండ్రిన్స్ అంటారనమాట. ఇందులో కూడా ఆరెంజెస్లో మనకి సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా మ్యాంగోస్ ఉన్నాయి మనకి. ఈ మ్యాంగోస్ కొంచెం పండిపోయి ఉన్నాయన్నమాట. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ కొంచెం మనకి హార్డ్ అండ్ సాఫ్ట్గా ఉంది. సో యూజ్ అవుతాయో లేదని చెప్పి డౌట్ వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్స్. అండ్ నెక్స్ట్ బనానాస్ ఉన్నాయి. బనానాస్ కూడా మనకి పెద్దగా ఉంటాయి బనానాస్ ఇక్కడ. నేను అయితే చిన్న బనానాస్ చూడలేదు. అండ్ పపాయ కూడా ఉంది తీసుకోవాలనుకుంటే. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి లీఫీ వెజిటబుల్స్ వచ్చినాయి అనమాట. మనకి కొత్తిమీర కూడా బాగానే దొరుకుతుంది ఇక్కడ, కొత్తిమీర, పుదీనా అండ్ వేరే వెజిటబుల్స్. స్పినచ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఎగ్స్ అన్నమాట. అండ్ నేను అబ్జర్వ్ చేసిన ఎగ్స్లో డిఫరెన్స్ ఏంటంటే ఇండియాకి ఆస్ట్రేలియాకి, ఇక్కడ వచ్చేసరికి మనకి సొన మనకి స్మెల్లీగా ఉండదు, మనకి బాగుంటుంది. ఇండియాలో ఒకవేళ అది ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇక్కడైతే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఎగ్స్ ఫ్రీక్వెంట్గానే నేను తింటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నైకీ షూస్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆయన పాటలు పాడుతున్నారనమాట. ఇది వచ్చేసరికి మొత్తం ఇంకా ఫుడ్ సెక్షన్. మనకి ఇలా ట్రక్స్ ఉన్నాయి. ఇవన్నీ మ్యాక్సిమం మనకి ఏషియన్ ఫుడ్, థాయ్ ఫుడ్ ఇలా ఉంది. థాయ్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బోబా టీస్ అలా ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఏషియన్ స్ట్రీట్ ఫుడ్స్ నేను అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి బట్టలు కూడా ఉన్నాయన్నమాట. నేను షాక్ అయ్యాను. అంతే మనకి సేమ్ విజయవాడలో మీకు బీసెంట్ రోడ్ అలా తెలిసినట్టయితే మనకి అన్నీ ఎలా మిక్స్ ఉంటాయి, మనకి బట్టలు, జ్యువెలరీ, అలానే ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ అలానే అనిపించింది నాకైతే ఫీలింగ్. ఇవి వచ్చేసరికి మనకి జ్యువెలరీ చూపిస్తున్నాను నేను. లాస్ట్లో ఒక స్టాల్ ఉందన్నమాట. ఇక్కడైతే చాలా టైప్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. స్టడ్స్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా షైనీగా కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసరికి గుడ్ లక్కి పెట్టుకుంటారు కదా ఈ క్యాట్స్, మీకు తెలిసినట్టయితే అదే చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూసారా మనకి లెమనేడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఇండోనేషియన్ ఫుడ్, ఇలానే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వియత్నమీస్ ఉంది, థాయ్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మన ఇండియన్ ఫుడ్ అనమాట. ప్రైజెస్ చూసారా అసలు ఎంత ఉన్నాయో. ఇది హాంకాంగ్ స్ట్రీట్ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసరికి మాచా డ్రింక్స్ ఉంది. ఇవన్నీ వచ్చేసరికి మనకి టాయ్స్ సెక్షన్. అండ్ కార్స్ చూసారా, ఇవన్నీ చిన్నపిల్లలు వస్తే మాత్రం ఇక్కడే నుంచొని ఉంటారు, గ్యారంటీ, డౌట్ లేదు అందులో. ఇది వచ్చేసరికి ఈ స్టాల్ వచ్చేసరికి మనకి క్యాండీ అంటారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి, కాటన్ క్యాండీ అండ్ తినేవన్నీ. ఇది వచ్చేసరికి మనకి బబుల్ టీ నేను చెప్పినట్టు. అండ్ లాస్ట్ ఇదొక స్టాల్ ఉంది, ఇదంతా పర్ల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి ఒరిజినల్ పర్ల్స్ అన్నారు. అండ్ చైన్స్ వచ్చేసరికి $200, $300 అలా ఉన్నాయి. ఎందుకు అని చెప్పి అడిగితే ఒరిజినల్ అని చెప్పారు వాళ్ళు. ఇదంతా వచ్చేసరికి మనకి టాయ్ సెక్షన్. అండ్ లాస్ట్ మనకి ఇలాంటి రగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి మ్యాట్స్ కానీ రగ్స్ కానీ మనకి లాంగ్ ఉండే కొంచెం రగ్ స్టైల్లో వచ్చినాయి. అదే చూస్తున్నాము, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కానీ బట్ మనము రఫ్ అండ్ టఫ్కి మనకి పనికిరావన్నమాట, డెకరేషన్కి అవన్నీ. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఇంకొకటి థాయ్ ఫుడ్ అనేది ఉంది అక్కడ. ఇవన్నీ థాయ్ గ్రోసరీస్, సిమిలర్ టు ఇండియన్ గ్రోసరీస్ ఉన్నాయి ఇవన్నీ. మనకి చిల్లీ ఆయిల్, చిల్లీ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సిమిలర్గా వీళ్ళు కూడా కర్రీస్ చేస్తారు కదా మనలాగా. నెక్స్ట్ ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం మేము, చూసేసాం కదా అంతా. అండ్ నేను వచ్చేసరికి నేనేం పర్చేస్ చేయలేదండి. ఇది వచ్చేసరికి మనకి పొటాటో స్నాక్ది స్టాల్. ఇదంతా పార్కింగ్, మనకి పార్కింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలామంది పెట్టుకోవచ్చు కార్స్, ఎంతమంది వచ్చినా కానీ తక్కువ అనేది పడదు మనకి ఇక్కడ. ఇది వచ్చేసరికి మనకి ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ మనకు వచ్చేసాక పక్కనే ఇదంతా ఏషియన్ ఫుడ్ మాల్ లాగా, స్ట్రీట్ లాగా ఉందన్నమాట. నాట్ అ మాల్, చిన్నదన్నమాట, చిన్న ప్లేస్ ఇది. మొత్తం అంతా ఏషియన్ ఫుడ్డే ఉందన్నమాట. లోపల అంతా నూడిల్స్ ఇదంతే ఉంది. ఇది గ్రోసరీస్, మనకి ఏషియన్ గ్రోసరీస్. మనకి ఏషియన్ కంట్రీస్లో కావాల్సిన గ్రోసరీస్ అంతా ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇవి కూడా టేస్టింగ్కి మనకి అక్కడ డంప్లింగ్స్ పెట్టారు. నెక్స్ట్ అదే చూస్తున్నాం మేము. ఇక్కడైతే మేమేమి ఇంకా కొనాలనుకోలేదు, ఇంకా అందుకని బయటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాము.
నెక్స్ట్ వచ్చేసరికి మేము ఒక ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్దాం అనుకుంటున్నాము లంచ్‌కి. మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం తినలేదనమాట. ఏంటి ఫ్రీక్వెంట్‌గా బయట తింటున్నారు అని చెప్పి అనుకోకండి. మేము బయట ఏమి తినం అంత ఫ్రీక్వెంట్‌గా. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా! నా బర్త్‌డే, మా హస్బెండ్ బర్త్‌డే ఇవన్నీ మాకు లైన్‌గా ఉన్నాయి కాబట్టి మేము లాస్ట్ 1 మంత్ అసలు బయట ఏమీ తినలేదనమాట. ఇప్పుడు అకేషన్ కోసం బయట తినడానికి. సో, అందుకని ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ కూడా ఇప్పుడు రైస్ అవేమీ తినాలనుకోవట్లేదు. ఎందుకంటే మొన్నే ఆల్రెడీ బిర్యానీ అవి లాస్ట్ వీక్‌లోనే తిన్నాం కాబట్టి ఇక్కడ రోటీ కర్రీ అండ్ నూడిల్స్ తీసుకోవాలనుకున్నాము. ఇదొచ్చేసరికి సంకల్పని ఇండియన్ రెస్టారెంట్ అనమాట. సో, ఓకే. ఫుడ్ బానే ఉంది. బట్ యావరేజ్‌గా ఉంది. అంత టాప్‌గా ఏమీ లేదు. క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారనమాట. అదే అనుకున్నాం మేమిద్దరం ఫస్ట్ టైమ్ వచ్చామనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూవర్ అయితే. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చాలా పెడతాను ముందు ముందు. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.